ఆహారాన్ని ఉత్పత్తి చెయ్యి, తద్వారా వచ్చే ఆహారం నీకు అమృత తుల్యము, నీవు ఆరోగ్యంగా ఉంటావు అనేటువంటి విషయం స్పష్టంగా చెప్పారు. రకరకాల వేదాల్లో కానివ్వండి, రామాయణ మహాభారతాల్లో కానివ్వండి, ఏ మహానుభావుడు రచించినటువంటి మన పురాతనమైనటువంటి గ్రంథాల్లో కూడా ఈ భూమాతకు సంబంధించినటువంటి మానవ యొక్క సంబంధాలు ఎంత పవిత్రమైనవో, ఎంత అవసరమైనవో, ఎంత శ్రద్ధతో మనం ముందుకు తీసుకెళ్లాలంటే స్పష్టంగా చెప్పారు. అవన్నీ కూడా ఒకరోజు అయ్యేటి కాదు కాబట్టి మళ్ళా ఒక సందర్భంలో మనం తీసుకుంటాం. కాబట్టి ఈ రోజు భూమాతకు పూజ చేయటంలో అర్థం ఏంటంటే, తప్పనిసరిగా ఈ భూమాత యొక్క ఆవశ్యకతని, అవసరాన్ని, పవిత్రతని గుర్తించి గోమాతలాగా, తులసీమాతలాగా, గంగామాతలాగా, మన ఊళ్ళో రామదేవతలాగా భూమాతను కూడా, భూమాత అంటే ఎవరో కాదు, మన ఇల్లు కానివ్వండి, మన పొలం కానివ్వండి. అందుకనే మన పొలం నుంచి ఈరోజు మీరందరూ కూడా అలా ఒక పిడికిడి మట్టి తెచ్చాం. ఈ రోజు మనం చేసినటువంటి పవిత్ర యజ్ఞములు, అనేక దేవతలు ఈ భూమికి సంబంధించినటువంటి అనేక అంశాలు, మనకు పుష్టిని కలిగించేటువంటి అంశాలు, మంచిని కలిగేటువంటి అంశాలు ఇందులో నిబిడీకృతం చేసేటువంటిది స్వామి చేసినటువంటి ఈ పవిత్ర యజ్ఞం. కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి, శక్తివంతమైనటువంటి ఈ మళ్ళా ఈ భూమాతని, ఈ మట్టిని తీసుకెళ్ళి మళ్ళా మనం కాబట్టి చల్లేస్తే అయిపోయింది అనేటువంటి కాకుండా రానున్నటువంటి రోజుల్లో ఇప్పుడు అనుకున్నటువంటి అంశాలు మనకు అనేక విషయాలు. కాబట్టి భూమి ఈ విషపూరితమైనటువంటి, రసాయన రహితమైనటువంటి, ప్రకృతి ఆధారమైనటువంటి, గో ఆధారితమైనటువంటి ఒక ప్రయోజనకరమైనటువంటి, ఆరోగ్యదాయకమైన ఎలా వ్యవసాయం ఎలా చేయాలనేటువంటి విషయం నిరంతరం మనసులో పెట్టుకోవాలి. అప్పుడే మనం భూమాతని సక్రమంగా పూజించినట్టు, అవగాహన చేసుకున్నట్టు, తద్వారా మనం కాబట్టి ఇలాంటి విషయాలు మనం భూమాతని పూజించాలి. భారతమాతని విషయం పెద్దల సందర్భంలో వస్తుంది. కాబట్టి సమాజాతీతం అవుతుంది కావున వచ్చినటువంటి వారిని మనకు మార్గదర్శనం చేయవలసిందిగా మనం చేస్తాం. ఒక రాయి పెడతారు, మీరు తెచ్చిన కొబ్బరికాయలు కొట్టేసి అక్కడ హారతి ఇస్తే, ఆయన చేత హారతి ఇచ్చేస్తే కార్యక్రమం ఆయన కొబ్బరికాయ ఇప్పుడు హారతి ఇచ్చేస్తే ఇబ్బంది ఏమి ఉండదు. మళ్ళీ గందరగోళం అయిపోతుంది. లేచారంటే అది అయిపోనండి జాగ్రత్త. ఆయన రెండు మాటలు అవునా? గౌరవనీయులు సర్పంచ్ గారికి, పెద్దలకి, తల్లులకి, పిల్లలకి మొదటిసారిగా భూమి పూజ చేసాం మనం. ఈ రోజున పవిత్రమైనటువంటి ఉగాది పండుగ. ఇప్పుడు మన సంస్కృతిలో ఈ పండుగ రోజే ఈ భూమి పుట్టిందని నమ్మకం. దేశం మొత్తం మీద కూడా ఈ రోజున ఇలాంటి కార్యక్రమాలు అనేక చోట్ల జరుగుతున్నాయి. 3 నెలల పాటు లక్షల గ్రామాల్లో ఈ విధంగా భూమి పూజ కార్యక్రమాన్ని మనం చేస్తాం. మన ప్రాంతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో జూన్ 15 నుంచి ఒక నెల రోజుల పాటు అన్ని గ్రామాల్లో చేయాలని చెప్పేసి, జిల్లాకి 4-5 గ్రామాల్లో ఈ రోజున చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. అందులో భాగంగా మేము ఇక్కడ కలిసాము. మనకు జన్మనిచ్చినటువంటి తల్లి ఉంది. ఈ భూమి కూడా మనకు తల్లి. మాతా భూమి పుత్రోహం పృథివ్యా అని చెప్పేస్తున్నారు. ఈ భూమి నాకు తల్లి, మేమందరము కూడా ఆ తల్లి యొక్క పుత్రులము అని చెప్పేసి. మనం చిత్తూరు జిల్లాలో ఉన్నాం. వెంకటేశ్వర స్వామి యొక్క భార్యలు ఎవరు? భూదేవి చెప్పారు. భూదేవి అంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి యొక్క భార్య. మనం ఏం చేస్తాము, ఇప్పుడు అలవాట్లేదు. లేవగానే, పక్క మించి లేవగానే, మంచం మించి లేవగానే కాలు ఎక్కడ పెడతాం? ఫస్ట్ భూమి మీద. అప్పుడు చెప్పుకునే వాళ్ళం ఏమని? అమ్మా మమ్మల్ని క్షమించు తల్లి అని చెప్పేసి.
సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలి విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఎవరికైనా కాలు తాకింది అనుకోండి, దండం పెట్టుకుంటాం లేదా? మరి ఆయన భూమాతకి మీద కాలు పెడుతున్నాం, మనం పెట్టకుండా ఉండగలుగుతామా? గాల్లో నిలబడగలుగుతామా? తప్పదు. కాబట్టి ఉదయం లేవగానే ఒక్కసారి భూమాతకి దండం పెట్టుకుని, అమ్మా నీ మీద కాళ్ళు పెడుతున్నాను, నన్ను క్షమించు తల్లి అని చెప్పి అడిగా. ఈ భూమి అంటే కేవలం మట్టి కాదు, దేవత, తల్లి చెప్పారు సుబ్రహ్మణ్యం. తల్లి ఆరోగ్యం బాగా లేదనుకోండి, ఇంట్లో అందరం సుఖంగా సంతోషంగా ఉండగలుగుతామా? ఉంటామా అండి? తల్లి ఆరోగ్యంగా ఉందనుకోండి, ఇంట్లో మనకి ఏదో పని సహాయం చేసి పెడుతుంటుందా లేదా? అంటే తల్లి ఆరోగ్యం ఉండాలి అని చెప్పేసి ఎట్లయితే కోరుకుంటామో, ఈ తల్లి యొక్క ఆరోగ్యం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనది. అంటే ఏ విధంగా పాడు చేస్తున్నామో మనం చూస్తాం. చెప్పారు రసాయనాలు కానివ్వండి, పెస్టిసైడ్లు ఇవన్నీ వేస్తారు. మరి ప్రాచీన పద్ధతులు లేవా? ఎరువులు లేవా? ఉన్నాయి, కానీ రసాయన ఎరువులు లేవు. ఎరువు లేకుండా పంట రావాల్సిన ఫలితం రాదన్నారు. బాగా కనబడుతుంటది కానీ ఏం రాదు. కానీ ఏం ఎరువు వేసేవారు? ఒకటి దేశీయమైనటువంటి పద్ధతిలో తయారైనటువంటి గో ఆధారితమైనటువంటి ప్రకృతి ఆధారితమైనటువంటి ఎరువుల ద్వారా మనకు మంచి. ఇప్పుడు కార్యక్రమానికి వచ్చాం, కొబ్బరికాయ తెచ్చాము, పసుపు తెచ్చాము, కుంకుమ తెచ్చాము, చాలా మంది ప్లాస్టిక్ కవర్లలో తెచ్చాము. ఈ ప్లాస్టిక్ భూమిలో వేసేస్తున్నాం. ఇది కలిసిపోదండి. ఏదైనా కలిసిపోతుంది, ప్లాస్టిక్ కలవదు. ప్లాస్టిక్ ఉపయోగంగా కనబడచ్చు, తప్పని పరిస్థితుల్లోనే ప్లాస్టిక్ వాడదాము. ఇప్పుడు అయిపోయింది. కాగితం ఎవ్వరు కూడా ఒక్క కాగితం కూడా ప్లాస్టిక్ కాగితం ఇక్కడ వదిలేయకూడదు. దాన్ని మడత పెట్టి తీసుకెళ్ళండి, చిరిగిపోయే వరకు 3 సార్లు 4 సార్లు వాడండి. దాన్ని అంగడికి వెళ్ళాలి, షాప్కి వెళ్ళాలి, సరుకు తేవాలి, ఇంకోటి తేవాలి, ప్లాస్టిక్ కవర్లో ఏసీ అని చెప్పేసి అడగొద్దండి. ఇంటి నుంచి చిన్న గుడ్డ సంచి తీసుకెళ్దాం, ఇబ్బంది ఏమన్నా? ఏమండి అలవాటు అయిపోయింది మనకి. ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకోండి. ఎంత అలవాటు అయిపోయిందంటే నగరాల్లో వేడి వేడి టీ కూడా ప్లాస్టిక్ కవర్లో పోసి తీసుకెళ్లిపోయి గ్లాసులో పోసుకొని తాగుతాం. శరీరం లోపలికి వచ్చేసి నగరాల్లో చూస్తున్నాము. పశువుల డాక్టర్ దగ్గర ఆవులకి అనారోగ్యం చేసిన తీసుకెళ్లి ఆపరేషన్ చేస్తే, నగరాల్లో మన ఇంట్లో ఉండేటువంటి చెత్త, కూరగాయలు, పండ్లు, మొక్కలు అన్ని కూడా ప్లాస్టిక్ కవర్ లో వేసి బయట వేస్తే వాటి కోసం అని చెప్పేసి ఆవులు ఆ ప్లాస్టిక్ కవర్లు కూడా తినేస్తాయి. లోపల ఆవులకి కేజీలు కేజీలు ప్లాస్టిక్ కవర్లు తినేస్తాయి. గోవు మనకు తల్లి. మన పిల్లవాడు తినకూడని వస్తువు చిన్నది తిన్నాడంటే బాధ కలుగుతుందా లేదా? మరి అలాంటిది మన తల్లి గోమాత అది తిన్నప్పుడు మన కారణంగా దానికి తెలియదు, అది మనము వేసాము కాబట్టి. తప్పెవరిది? ఇప్పుడు గోవుని కాపాడుకోవాలి. చూడండి విచిత్రం, చూడండి గోవు ఎంత గొప్పదో. మన ఇంట్లో మిగిలిపోయిన అన్ని తీసుకెళ్లి ఎందులో వేస్తామండి? ఎవరు తీసుకుంటారు? అది అవుతాగిందా లేదా? నాకు పనికి రానటువంటి కొడితే నాకు పెట్టావు కదా, రేపు పొద్దున పాలు పెట్టుకుని కొడితే ఇస్తాను. ఇప్పుడు ఎప్పుడైనా కొడితే ఇచ్చిందండి? ఏమిచ్చింది? మనకు పనికిరాని కొడుతగా ఇచ్చినప్పటికీ మన ఆరోగ్యంగా ఉండేటువంటి, రుచిగా ఉండేటువంటి, తీయగా ఉండేటువంటి పాలనిచ్చింది తప్ప మృతిని ఉండదు. ఓ పంచకం చెల్లెమ్మ మీద చదువు మన భూమిని చదువుతాం. ఆవు ఎంత గొప్పదంటే ఆవు నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కటి ఉపయోగపడేది. కేవలం లక్ష్మీదేవి కాదు, సకల దేవతల నిలయం అది.
దేవతలందరూ ఆవులో ఉన్నారట, లక్ష్మీదేవి లేదు. పోయి గోమాతను అడిగింది, అందరూ ఉన్నారు, నేను ఒక్కదాన్ని లేదు, నాకు కూడా ఇంత స్థలం ఇవ్వు, చోటివో, నేను కూడా ఉంటాను అని చెప్పి చెప్తే వెతికి ఎక్కడుంది? వేడ దగ్గర ఉంది. ఆవు బొమ్మ దేవతలు చూడండి, వెనక భాగంలో లక్ష్మీదేవి ఉంది. లక్ష్మీదేవి ఉండడం అంటే ఏంటి? ఆవు యొక్క పేడ, ఆవు యొక్క మూత్రము ద్వారా లక్ష్మి అంటే ఎవరు? ధనము, మనకు డబ్బులు. ఆవు పిడకల ద్వారా వీటి మన యొక్క సంస్కృతి, భూమి తల్లి, మన యొక్క ఆవు తల్లి, మన యొక్క నది కూడా తల్లి. కృష్ణ నదిని ఏమంటాము? కృష్ణమ్మ అన్నాము. గంగని ఏమన్నాము? గంగమ్మ అన్నాము. గోదావరి మాత అన్నాము. 4 ఏళ్ల క్రితం విజయవాడలో పుష్కరాలకు ఎవరైనా వెళ్ళారంటే ఇక్కడ నుంచి కృష్ణానది పుష్కరాలు వెళ్ళారు. అంతకుముందు సంవత్సరం గోదావరి గారు కూడా వెళ్ళారు. గోదావరి పుష్కరాలు 12 సంవత్సరాలు ప్రతి ఒక్క నదికి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు జరుగుతాయి. ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయండి, అక్కడ కూడా నదులు ఉన్నాయి. ఏ నది కన్నా ప్రపంచంలో పుష్కరాలు, కుంభమేళాలు ఉన్నాయా? ఇప్పుడు హరిద్వార్లో కుంభమేళా జరుగుతున్నది. ఒకటి నీటిని వాడుకోవడమే తెలుసు, కానీ మనకే ఈ నది అనేటువంటిది తల్లి, ఒకటి దాన్ని కాపాడాలి. నదీ స్నానం మనకు ముఖ్యం. కాబట్టి ఈ విధంగా ఈ 3 గోమాత, భూమాత, నదీమాత, ఈ 3టిని కాలుష్యం కాకుండా ఈ 3టిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఆ విధంగా ఈ భూమి యొక్క సారాన్ని పెంచుకుంటూ మనందరము కూడా ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపడం కోసము ఈ కార్యక్రమం ఇది. మనందరం కూడా ఈ రోజున ఉండేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు ఆరాధించేటువంటి సమయంలో సంకల్పం చేసుకుని ఈ విధంగా గోవుని కాపాడుతామని చెప్పేసి అనుకోవాలి. పాతకాలంలో ఏం చెప్పారంటే, స్వామీజీలు, పెద్దలు, అతిథులు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఏ ఇంట్లో అయితే ఆవు లేదో ఆ ఇంట్లో అన్నం తినకూడదు అని చెప్పేసి చెప్పారు. కానీ ఈ రోజున దురదృష్టం ఏంటి? ఇళ్లలో కాదు, గ్రామాల్లో ఆవులు లేకుండా. కాబట్టి అటువంటి దుస్థితికి వచ్చేసాం. కాబట్టి ఈ రోజున మనందరం కూడా మనసులో సంకల్పం చేసుకొని మన భూమిని, నదిని, గోవుని, ఈ 3టిని కూడా కాపాడుకుంటూ మన యొక్క జీవితాన్ని ఆరోగ్యవంతంగా, సుఖవంతంగా తీసుకెళ్దామని చెప్పి సంకల్పం చేసుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.